ఈరోజు వినిపించబోతున్న నవల మిసెస్ చైతన్య, రచన వేదుల శకుంతల గారు. ఆ ఉత్తరం వచ్చి వారం రోజులైంది. ఇప్పుడు వస్తున్నది అవంతి. ఈ వారం రోజుల నుంచి ఆలోచిస్తూనే ఉన్నాడు ప్రసాదరావు. ఓ నిర్ణయానికి రాలేకపోయి పరధ్యాసగానే మిగిలిపోయిన సమయంలో మళ్ళీ నిన్న సాయంత్రం రేపు ఉదయం అవంతిని రిసీవ్ చేసుకోవాల్సిందని టెలిగ్రామ్ వచ్చింది. ఇంకా ఆలోచన పనికిరాదు, తక్షణ కర్తవ్యమే ముఖ్యం. డిసెంబర్ మొదటి వారం. తెల్లవారుజామున చలి కుదిపేస్తోంది. వెచ్చని రగ్గులో నుండి బయటపడి గబగబా ముఖం కడుక్కొని డ్రెస్ చేసుకుంటూ ఉంటే వేడిగా పొగలు వస్తున్న నెస్కాఫే కాఫీ కప్పు అందించి చిన్నగా నవ్వింది భారతి. థ్యాంక్ యూ భారతి, ఇంకా పాలు రాలేదు కదా, కాఫీ తాగే యోగం పట్టదు కాబోలు అనుకున్నాను. ప్రసాదరావుకి ఆ చలిలో వేడివేడిగా కాఫీ అందించే భార్య దేవతలా అనిపించింది. నిన్న సాయంత్రం టెలిగ్రామ్ రాగానే అనుకున్నాను, ఇవాళ పొద్దున్నే మీరు స్టేషన్కి వెళ్లాల్సి ఉంటుంది. పాల వ్యాన్ త్వరగా వస్తుందో రాదో, అందుకని పాల వీరన్న దగ్గర కొద్దిగా పాలు తెప్పించాను రాత్రి. కృతజ్ఞతగా చూశాడు. మెల్లగా వెళ్ళిపోయింది భారతి. గొంతులోకి వేడివేడిగా కాఫీ దిగుతూ ఉంటే మరొక అర్ధగంటలో రాబోతున్న అవంతిని గురించి ఆలోచించబోయి, నోనో ఇప్పుడు ఇంకా ఆలోచించడం అనవసరం, స్టేషన్కి వెళ్ళడం తప్ప నో మోర్ అనుకున్నాడు. కోటు బూటు తగిలించుకొని 10 నిమిషాల్లో బయటపడి స్కూటర్ స్టార్ట్ చేశాడు. వీధి తలుపు వేసుకుని వెళ్ళి మళ్ళీ మంచం మీద పడుకుంది భారతి. పని మనిషి వచ్చే వరకు మరింకే పని లేదు. ఆనవాయితీ మర్చిపోలేనట్టు 30 గంట లేటుగా వస్తుంది రైలని స్టేషన్లో తెలిసింది. ఉస్సూరుమన్నాడు ప్రసాదరావు. ఈ 30 గంట ఈ చలిలో కాలక్షేపం చేయాలంటే ఇదో శిక్ష అనుకున్నాడు. ఇదేమైనా భారతి కొత్తగా కాపురానికి వస్తున్న సన్నివేశమా? 22 క్రితం తనకి ఉద్యోగం వచ్చిన కొత్తలో భారతి వస్తున్నట్టు టెలిగ్రామ్ వచ్చింది. అప్పుడు తను స్టేషన్లో చలి వణికించేస్తుంటే సిగరెట్లతో వెచ్చబెట్టుకుంటూ భారతిని గురించిన తీయని ఊహలతో చలి కాచుకుంటూ గంటన్నర నిరీక్షణ ఓ కమ్మని అనుభూతిగా డైరీలో దాచుకున్నాడు. తర్వాత నవ్వుకున్నాడు. ఏముంది, వయస్సు పెరిగి తల నెరిసి చత్వారపు కళ్ళజోడు తగిలించుకున్నాక పలపుల వెల్లువ పలచబడి చిక్కదనపు రోజుల్లో పండించుకున్న పంటలని జాగ్రత్తగా పెంచుకుంటూ అప్పుడప్పుడు సన్నగా సలయేటి నీటిలాంటి అనురాగపు ఆర్ద్రతని ఉభయులు పంచుకోవడం తప్ప మరే పొంగులు జల్లులు ఉప్పెనలు ఉండటం లేదు. ఎదలో ఎప్పటికీ నిల్వగా ఉన్న ప్రేమధనానికి లోటు లేదు. ఎటొచ్చి ఒంట్లో ఓపిక మాత్రం తగ్గిపోతోంది. అందుకే సరదాకి వెళ్లే సినిమా కూడా సగంలో వదిలేసి వచ్చేస్తున్నారు. 3 గంటలు ఓపికగా చూడలేక. పిల్లలు తమ సంగతి తెలిసి తమతో ఎప్పుడూ రారు. ఆ ఎదురు చూడ్డం తనకెంత విసుగో, అయినా తప్పదు. ఉత్తరం గుర్తొచ్చి ప్యాంటు జేబులో చెయ్యి దూర్చాడు. లేదు, నిన్న డ్రాయర్లో పడేసినట్లు గుర్తొచ్చింది. తన చిన్ననాటి ప్రాణ స్నేహితుడు గోపాలం, వాడి పెద్ద కూతురు అవంతి. వాడికి తనకి మధ్య అరమరికలు లేవు, కుళ్ళు కుతంత్రాలు లేవు. నీళ్లు కలిసిన పాలలాంటిది కాదు తమ స్నేహం. పొదుగు దగ్గర పిండిన స్వచ్ఛమైన పాలలాంటిది తమ మైత్రి. అందుకే తనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ వివరించి పరిష్కారం చూపమని రాస్తూ అవంతిని పంపిస్తున్నానని తెలియజేశాడు. ఇది కేవలం వాడి సమస్య కాదు, తమ స్వంత సమస్యలాగే ఉంది. అందుకే ఉత్తరం వచ్చిన వారం రోజుల నుండి ఆలోచిస్తూనే ఉన్నాడు. కానీ ఓ దారికి రాలేదు. ప్రసాదరావు సిగరెట్ వెలిగించుకొని స్టేషన్ అంతా చూస్తూ చివరిదాకా వెళ్ళాడు. అక్కడ 2 నిమిషాలాగి ఓరెగా చూశాడు. వెలుగు పడని ఓ సిమెంటు బెంచి మీద ఓ యువజంట కువకువలాడుకుంటున్న పక్షుల్లా కూర్చున్నారు. వచ్చి రాని వెలుగు, వణికిస్తున్న చలి, ఆలస్యంగా వస్తున్న రైలు వాళ్ళకి వరాల్లా ఉన్నట్టున్నాయి. ప్లాట్ఫారం చివరిదాకా నడిచాక చల్లగాలి రివ్వున తగిలి ఆగిపోయాడు ప్రసాదరావు. మళ్ళీ వెనక్కు తిరిగి మరొక సిగరెట్ అంటించుకున్నాడు ప్రసాదరావు. మళ్ళీ ఆ చివరిదాకా వెళ్ళి వెనక్కి తిరిగొస్తూ ఓరగా చూశాడు. యువజంట రుసరుసలాడుకుంటూ లేచి వెళ్ళిపోయారు. సారీ అనుకుని గబగబా ముందుకొచ్చాడు. ఇక తిరగలేక క్యాంటీన్లో ఓ కాఫీ తాగి నిల్చున్నాడు. వడ్డీతో సరిచూసుకుంటున్నట్టుగా 30 గంటని గంటలోకి మార్చుకుని వచ్చింది రైలు. ఒక్కొక్క కంపార్ట్మెంటే చూసుకుంటూ నడుస్తున్నాడు. 5 ఏళ్ల క్రితం తను చూసిన అవంతి ఇప్పుడెలా ఉంటుందో ఊహించుకుంటూ హలో అంకుల్ అంటూ చెంగున గెంతింది. ఓ రబ్బర్ బొమ్మ. ఆశ్చర్యంగా చూశాడు. కళ్ళజోడు తీసి చేత్తో పట్టుకుని తల కొద్దిగా వంచి మరోసారి చూశాడు. నాన్న ఇచ్చిన టెలిగ్రామ్ అందలేదా? లేకపోతే నేను అవంతిని అవునో కాదో తేల్చుకుంటున్నావా? ఓ, అయితే నువ్వు అవంతివే, సందేహం లేకపోయింది. సరే, సామానంతా దింపాలి కదా, కళ్ళజోడు పెట్టమని
పోర్టర్ని పిలిచాడు. అవంతి నవ్వి, పోర్టర్ అక్కర్లేదులే మామయ్య, మనిద్దరం మోసేయగలం, కమాన్, నేనొక్కొక్కటి అందిస్తాను, అందుకో అంటూ కంపార్ట్మెంట్లోకి ఒక్క జంప్ చేసింది. ఎయిర్ బ్యాగు, జిప్ బ్యాగు, వాటర్ బ్యాగు, ఫ్లాస్కు, కెమెరా, బాస్కెట్, హ్యాండ్ బ్యాగ్, యూఫోమ్ తలగడ, చుట్టిన బ్లాంకెటు, బాస్కెట్లో పట్టక మిగిలిపోయిన మ్యాగజైన్సు, అన్నీ న్యూస్ పేపర్లో చుట్టిన ఓ కట్ట. అవంతి అందిస్తున్నవన్నీ ప్రసాదరావు అందుకున్నాడు. బస్ ఇంతే మామయ్య, చెంగున కిందికి దూకింది అవంతి. ప్రసాదరావు చిన్నగా నవ్వాడు. చూడమ్మా, సామాన్లన్నీ చిన్నవే కానీ స్టేషన్ అవతలికి చేరాలంటే ఏం పర్వాలేదు, నేను చెప్తాలే అంటూనే చకచక హ్యాండ్ బ్యాగ్, కెమెరా ఓ చేతికి తగిలించుకుంది. వాటర్ బ్యాగ్ మరో చేతికి తగిలింది. ఎయిర్ బ్యాగ్ వీపుకి వేలాడదీసుకోపోతుంటే, ఆహాహా వద్దులే, మిగిలినవి నేను చూస్తాను కానీ నువ్వు ఆ పేపర్ కట్ట పట్టుకో అని వారించాడు. యూ సిల్లీ, ఇంతలో ఏమైపోతాను, సరే ఆ బాస్కెట్ కూడా ఇటివ్వు, నువ్వు ఆ ఎయిర్ బ్యాగు, జిప్ బ్యాగు పక్క చుట్టా పట్టుకో. ప్రసాదరావు ఆ 3 దున్నపోతుల్ని, అవే దున్నపోతుల్లా పొట్టలు నిండిన వస్తువుల్ని ఎలాగో స్టేషన్ బయటికి చేరేసి ఆటో పిలవబోయాడు. వాట్, ఆటో ఎందుకు అంకుల్, నువ్వు స్కూటర్ తెచ్చినట్టున్నావు కదా. బాప్రే అనుకుని, ఆహా కాదులే, ఈ సామానంతా పెట్టుకొని మనం కూర్చోవడం ఇబ్బందిగా ఉంటుందమ్మా అన్నాడు ఆటోల వైపు చూస్తూ. పక్కపక్క నవ్వింది అవంతి. ఏమిటి మామయ్య, నువ్వు సిటీలో ఉండి ఇలా మాట్లాడుతున్నావా, పోనీ నువ్వు వెనక కూర్చొని దారి చూపిస్తూ ఉండు, నేను డ్రైవ్ చేస్తాను. ఉలిక్కిపడి, వద్దులే, నువ్వు వెనకాలే కూర్చో అన్నాడు. నవ్వుకుంటూ సామాన్లన్నీ సర్ది, మామయ్య మరీ ఇంత అమాయకంగా భయంగా ఉంటే భారతి అత్తయ్య ఎలా ఊరుకుంటుంది, చచ్చా, బొత్తిగా బీసీ నాటి మనిషిలా ఉన్నావు. వెనక సీట్లో కూర్చుంది. చిన్నగా నవ్వి ఊరుకున్నాడు ప్రసాదరావు. స్కూటర్ ముందుకు సాగింది. శీతాకాలం పొద్దు, తెల్లవారుతూనే 7 గంటలైపోతుంది. ఏదో హోటల్ నుండి వార్తలు వినిపిస్తున్నాయి. పబ్లిక్ గార్డెన్స్ ముందు నుంచి సాగుతోంది స్కూటర్. మంచు తెరల్ని చీల్చుకుంటూ వస్తున్న ఎండ పొడలు, నిలువెత్తు వృక్షాల సందుల్లో నుంచి పొగల మధ్య వెండి పూతల్లాగా, బంగారు తీగల్లాగా ఓ వింత అందంతో వెలిగిపోతోంది అక్కడున్న వాతావరణం. చలిగాలి రివ్వున దూసుకొస్తోంది. అంతటి చలిలో అప్పుడే ఫ్యాక్టరీ వర్కర్స్ కొందరు సైకిళ్ల మీద పోతున్నారు. తలకి మఫ్లర్ చుట్టుకున్న, ఛాతీలకు స్వెట్టర్లు తగిలించుకున్న, చల్లగా మంచు ముద్దలా ఉన్న హ్యాండిల్ బార్ల మీద వాళ్ల చేతులు తిమ్మిర్లెక్కిపోతున్నాయి. కళ్ళు చిక్కిలించుకుంటూ, పళ్ళు బిగించి నోటితో గాలి పీలుస్తూ వదులుతూ హ్యాండిల్ బార్ మీదకి వంగి రివ్వున దూసుకుపోతున్న షాల్తీలు, చాలీచాలని జీతాలతో నిరాశని లోపలికి మృంగి ఆశల అంచుల వెంబడి ముందుకు పరిగెత్తుతూనే ఉంటారు. చలి, ఎండ, వాన వాళ్ళకేమీ పట్టదు. పచ్చని రంగులో తళతళ మెరుస్తున్న ఇత్తడి క్యారియర్లు వాళ్ళకి పెన్నిధులు. టైర్లలో గాలి, బ్రేకులు, బెల్లు సరిగ్గా ఉంటే చాలు. వండర్ఫుల్, వండర్ఫుల్ అంది అవంతి. ఏమిటి అంటూ ఆశ్చర్యపోయాడు ప్రసాదరావు. తన స్కూటర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎవరూ ఇలాంటి కామెంట్ చేసిన గుర్తులేదు. చూడంకుల్, ఆ సీనరీ ఎంత బాగుందో. జస్ట్ 5 మినిట్స్, ఒక్క స్నాప్ తీసుకుంటాను. ఒక్క క్షణం తెల్లబోయి వెంటనే తెప్పరిల్లి, చూడమ్మా, ఇలాంటి సమయంలో మనం ఇక్కడి నుంచి నీ ఫోటోలు తీయడం అంత మంచిది కాదు. అవతల మీ అత్తయ్య కాఫీ టిఫిన్లు రెడీ చేసి ఎదురు చూస్తూ ఉంటుంది. అయినా ఇలాంటి సీన్స్ కావలసినని చూడొచ్చును అన్నాడు నెమ్మదిగా. స్కూటర్ ముందుకు వెళ్ళిపోతూనే ఉంది. ఓ వాట్ అంకుల్, అన్నింటికీ ఇంతే. అయినా కాఫీ టిఫిన్ల కోసం అంత తొందర ఏమిటి? అత్తయ్య నిన్ను మరీ తిండిపోతులా చేస్తోందన్నమాట నవ్వుకున్నాడు. నీ ఏజ్లో నేను అత్తయ్యని తినేసాలా చూస్తూ తిండి సంగతి మర్చిపోయాను. ఇప్పుడిప్పుడే చూపు మందగించి తిండి మీదికి దృష్టి మళ్లించాను. అయినా తిండిపోతులా అయ్యానా ఏమో, ఇంకా ఆ సంగతి నోట్ చేసుకోలేదు అనుకున్నాడు. అవంతి చిన్నగా గొణుక్కుంటోంది. విశ్వేశ్వరయ్య స్టాచ్యూ ముందు నుంచి విద్యుత్ సౌదా మీదుగా పంచగుట్ట దాటి శ్రీనగర్ కాలనీలోకి తిరిగింది స్కూటర్. కుడి చేతి వైపున్న షాలిమార్ కేఫ్లోని కప్పు, సాసర్లు ఛాయలతో నిండిపోతున్నాయి. ఎదురుపడిన 1-2 ఆటోలు, కార్లని తప్పుకొని కొద్దిగా ఎత్తు ఎక్కి ఇంకా ముందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాటి ఓ గేటు ముందాగింది స్కూటర్. మేడ పైభాగంలో ఉన్న యజమాని బాల్కనీలో నుంచుని కాఫీ తాగుతూ కిందికి చూశాడు. చూస్తూనే ఉన్నాడు. భారతి వరండాలోకి వచ్చి చూసింది. నేవీ బ్లూ కలర్ బెల్బాటం మీద ఎల్లో కలర్ స్ట్రెచ్ బ్లౌజ్, మరీ బిగుతుగా పొట్టిగా ఉంది. జుట్టు పైకి దువ్వి పించేసి జానెడు పొడుగున 2 ముడతలు వచ్చేలాగా వెలిపెట్టి ఉంది. కుడి చేతికి రూపాయి బిళ్ళంత వాచి, దానికి రాకాసంత చైను, ఎడం చేతికి ఓ లావుపాటి గాజు, కనుబొమల మధ్య బొట్టు, చెవులకి ఏమీ లేవు.
రెండు భుజాలకి వేలాడుతున్న హ్యాండ్ బ్యాగ్లు వగైరాలు, ఒడిలో దున్నపోతంత పక్క చుట్ట, స్కూటర్ ముందు మరో బలిసిన ఎయిర్ బ్యాగ్, వెనుక అటు ఇటు గాడిదకి వేలాడతీసిన చాకలి మూటల్లాగా బాస్కెట్టు, జిప్ బ్యాగ్. భారతి జాలిగా చూసింది భర్త వైపు. ప్రసాదరావు పైకి తలెత్తి చూశాడు. 60 ఏళ్లు పైబడిన ఇంటి యజమాని ఓదార్పుగా నవ్వాడు. ఇక ప్రసాదరావు చప్పులు తల వంచుకుని స్కూటర్ చుట్టూ తగిలించిన వస్తువులు తీసేయబోతున్నాడు. హాయ్ భారతి అత్తయ్య, బాగున్నావా అంటూ స్కూటర్ దిగి పక్క చుట్ట సీటు మీద పెట్టి పేపర్ కట్ట ఊగించుకుంటూ అదో రకంగా ఒకవైపుకు వంగి నడుస్తూ గేటు దాటి లోపలికి వచ్చింది అవంతి. కల చెదిరినట్టు ఉలిక్కిపడి పలచగా నవ్వింది భారతి. నా మాటకేం, నీ సంగతి చెప్పు, రా లోపలికి వెనక్కి తిరుగుతూ అంది భారతి. అప్పుడే స్నానం చేసి తెల్ల పైజామా కట్బనియన్ వేసుకుని భుజం మీద ఉన్న తువాలతో చెంపల కంటి ఉన్న తడిని తుడుచుకుంటూ అటువైపు ఉన్న గుమ్మంలోంచి హాల్లోకి వచ్చాడు దినకర్. ఇటువైపు నుండి భారతి, అవంతి లోపలికి వెళ్ళారు. ఇదిగో దినకర్, గోపాలం మామయ్య గారు అమ్మాయి అవంతి వస్తున్నాను కదా, తనే అంటూ మా పెద్దబ్బాయి దినకర్ బీకామ్ ఫైనల్లో ఉన్నాడు. క్రితంసారి నువ్వు వచ్చినప్పుడు ఎక్స్కర్షన్కి వెళ్ళాడు, అందుకని నీకు కనిపించలేదు అంది భారతి. నమస్తే. దినకర్ తటాలున తువ్వాలు భుజం చుట్టూ కప్పుకుంటూ సిగ్గుపడుతూ అన్నాడు. సూటిగా అవంతి వైపు చూడలేదు. నమస్తే అంది అవంతి టీవీగా అతన్నే సూటిగా చూస్తూ. భారతి చిన్నగా నవ్వుకుంది. 20 ఏళ్ల దినకర్ పరాయి ఆడపిల్ల ముందు పైజామా బనియన్తో ఫ్రీగా నించోలేక సిగ్గుపడుతుంటే 22 ఏళ్ల అవంతి బెల్ బాటం స్ట్రెచ్ బ్లౌజ్తో హాయిగా రైల్లో ప్రయాణం చేసి వచ్చేసింది. నిన్నటి వరకు అవంతిని గురించి తమ ఊహించిన కళ చెదిరినట్లయింది. బాబు దినకర్, బయట నుండి ప్రసాదరావు పిలిచేసరికి దినకర్ గబగబా బయటికి వెళ్ళిపోయాడు. ఇదేమిటత్తయ్యా, మీ అబ్బాయికి సిగ్గా? భారతి నవ్వేసి, అంతేలాగుంది, నాకు తెలియదు. కాలేజీలో వాడి సంగతి నాకు తెలియదు కదా. ఇంట్లో మరింతవరకు పరాయి ఆడపిల్ల దగ్గర ఫ్రీగా తిరిగే అవకాశం రాలేదు అంది. బాగుంది. మామయ్యకేమో రోడ్డు మీద స్కూటర్ నడపటం సిగ్గు, మీ అబ్బాయికి ఇంట్లో ఆడపిల్లల ముందర సిగ్గు. సరే, మీ అమ్మాయి ఏది? బై మీ చిన్నాడు ఇప్పుడు పెద్దవాడవుతాడు గనక మరి నన్ను చూసి ఏమంటాడో చూస్తాను. ఏరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓ అన్నట్టు అసలు విషయమే మర్చిపోయాను. ఈ ఇల్లు బాగున్నట్టుంది. మునుపు ఇక్కడ కాదు, ఆ ఏరియా పేరేమిటి? మెహదీపట్నం కదూ. ఎస్, గుర్తొచ్చింది. ఆ ఇల్లు కంటే విశాలంగా కనిపిస్తోంది ఈ ఇల్లు. రా లోపల చూద్దు గాని అంటూ ఇందు అవంతి వచ్చేసింది అని పిలిచింది భారతి. ఏదో పని చేస్తూ వంటింట్లో ఉన్న ఇందుమతి చప్పున బయటకు వచ్చింది. హాయ్ ఇందు అంటూనే, బాప్రే బాప్, ఏమిటి ఇందు ఇంత పెద్దదైపోయిందా? ఫ్రాక్లు వేసుకుంటూ గెంతులేసే ఇందు ఇలా లంగా ఓణీలో ఎంత పెద్దగా కనిపిస్తోందో. అరరే, వాడు మీ చిన్నాడు ప్రభాకర్ కదూ. అబ్బా, మీ వాళ్ళంతా పొడుగు మనుషులత్తయ్యా అని నవ్వింది అవంతి. నవ్వుతున్న అవంతి ఓ పక్కకి తల వంచి చూపిస్తున్న భంగిమను కొంచెం అసంతృప్తిగానే చూసింది భారతి. బయట స్కూటర్కి తగిలించి ఉన్న సామాన్లు లోపలికి తీసుకొచ్చారు ప్రసాదరావు, దినకర్లు. చూడమ్మా అవంతి, ఇంకా బరువులు వేలాడ తీసుకోవడం ఎందుకు? భుజం మించి తీసి కింద పెట్టు అన్నాడు ప్రసాదరావు సోఫాలో కూర్చుని బూట్లు విప్పుకునే ప్రయత్నంలో. ఓ నిజమే కదూ. మరోసారి అనవసరంగానే నవ్వి, ఎస్ ఇందు, నాకు బాత్రూమ్ చూపించు, ముఖం కడుక్కుంటానంటూ గబగబా బాస్కెట్లోంచి టూత్పేస్టు వగైరా తీసుకుని ఇందు వెంట వరండాలోకి నడిచింది. ఒక్కసారి భర్త వైపు చూసి, కాఫీ టిఫిన్ తీసుకుందరు కానీ రండి, ట్రైన్ లేటా? వెంటనే గుర్తుపట్టారా అని అడిగింది. ష్ అని అలసటగా వెనక్కి వాలి, నేను పట్టనక్కర్లేకుండానే తనే నన్ను రిసీవ్ చేసుకుందిలే, నేను మారలేదు కదా. నాన్న ఆటోలో తీసుకురాకూడదా అని దినకర్ అడిగాడు. నన్ను ఇప్పుడే ఏం చెప్పను, అసలు తనే నన్ను వెనకాల కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేస్తానంది. నేను గనక ఆటో పిలిస్తే అందులో నేనొక్కడినే రావాలి. వచ్చేది ఆ స్కూటర్ చుట్టూరా ఆ బ్యాగులని తగిలించుకునేది డ్రైవ్ చేసుకుంటూ. నా ఆటోని ఫాలో అయ్యేది. ఇల్లు తెలియదు గనక, తెలిసే ఉంటే నేను ఫాలో అవ్వాల్సి వచ్చేది. స్వరం తగ్గించి చెప్తూ నవ్వుతున్న తండ్రిని చూసి తను నవ్వాడు దినకర్. చిన్నగా నిశ్వసించి లోపలికి వెళ్ళింది భారతి. అన్నయ్య, తను మన ఇందు కంటే పెద్దదా? ప్రభాకర్కి అనుమానం వచ్చింది. అన్నయ్య చెవి దగ్గర గుసగుసలాడాడు. అవును, మరైతే ఆ వేషం నీకెందుకు, వెళ్ళు, కళ్ళతో బెదిరిస్తూ కోపడ్డాడు దినకర్. ఓరే ప్రభు, మాట ఇలా దగ్గరికి రా. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. చూడు అవంతి మన ఇంటి గెస్టు, తను ఇక్కడ ఉన్నంతకాలం ఆ అమ్మాయిని గురించి మనం ఏ విధమైన కామెంట్సు పాస్ చేయకూడదు. అండ్ ఆమెను మనం నొప్పించకూడదు.
ఒకవేళ తనే మనల్ని ఏదైనా అంటే అప్పుడు కూడా ఏం బాధించకుండా మౌనంగా నవ్వేసి ఊరుకోవాలి, తెలిసిందా? ప్రసాదరావు అడుగుతుంటే ఇష్టం లేకున్నా బలవంతంగా ఒప్పుకున్నట్లు తలాడించాడు ప్రభాకర్. గుడ్ బాయ్, వెళ్ళు లోపలికి. ప్రభాకర్ లోపలికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దినకర్ లేచి వెళ్ళి షర్టు వేసుకుని వచ్చాడు. వేడివేడిగా పొగలుస్తున్న ఉప్మా ప్లేట్లు టేబుల్ మీద సర్ది జగ్గు నిండా నీళ్లు నింపిన గ్లాసులు పెట్టింది. భారతి పెరుగు పచ్చడి గిన్నె చేతిలో పట్టుకుని అందరు ప్లేట్లలో వడ్డిస్తుంటే టవల్తో ముఖం తుడుచుకుంటూ వచ్చింది అవంతి. అబ్బబ్బా, ఎందుకత్తయ్యా ఇంత హడావిడి? స్ట్రాంగ్ కాఫీ చాలు. ఇలా నువ్వు టిఫిన్లు చేసి పెడుతుంటావు కాబోలు. అందుకే మామయ్య పాపం దారిలో టిఫినో అంటూ కలవరించాడు. ఒక్కటంటే ఒక్క స్నాప్ తీసుకుంటానంటే కూడా ఆగలేదు. ఏం మామయ్య, ఈ ఉప్మా కోసమేనా? నవ్వింది అవంతి. ప్రసాదరావు చెంచాత ప్లేట్లో ఉన్న ఉప్మాకి పచ్చడికి సమైక్యతను కుదిరిస్తూ, నువ్వక్కడ ఒక స్నాప్ తీసుకుంటే మనల్ని 10 స్నాపులు తీసుకునేందుకు జనం పోగవుతారమ్మా, అందుకని వద్దన్నాను అన్నాడు. చాలే ఈ కబుర్లకేం, అందమైనవి అపురూపమైనవి వదులుకుంటామా? దేనికైనా సమయం సందర్భం చూసుకోవాలి కదా. ఊరుకో మామయ్య, ప్రతి విషయానికి సమయం సందర్భం చూసుకోవాలంటే ఐ డోంట్ కేర్. ఇవన్నీ పెద్దాళ్ళు చెప్పే గాలి కబుర్లు. ఏమంటావత్తయ్యా? భారతి చిన్నగా నవ్వింది. మనం తీరుబడిగా చర్చించుకుందాం కానీ ముందు ఆ టిఫిన్ చల్లారకుండా తిను. అది సంగతి. ముందర నీకే తిండి ధ్యాస ఎక్కువన్నమాట అంటూ ప్లేట్ ముందుకు లాక్కుంది. అయినా ఇంత పొద్దున్న టిఫిన్ ఎందుకత్తయ్యా? మీ ఇంట్లో తినరా? ప్రభు అడిగాడు. మరీ ఇంత తొందరగా కాదు. పోనీ మీ ఇంట్లో తినేవేళకే తినండి, ఇప్పుడు మానేయండి. భారతి కొడుకు వైపు తీక్షణంగా చూసి, ప్రభు ఏమిటా మాటలు? అవంతి ఏదో తమాషాగా అందిలే. రాత్రి కూడా ట్రైన్లో ఏం తిందో ఏమో అంది. ప్రభాకర్ ముఖం ముడుచుకుని తల వంచుకున్నాడు. అరరే, ఎందుకత్తయ్య వాడిని కోప్పడతావు? ఏమన్నాడని? పాపం చూడు వాడెలా చిన్నబుచ్చుకున్నాడో. చూడు ప్రభాకర్, మీ ఇంటికి వచ్చాను కదా, మీ పద్ధతిలో ఉంటాను. ఏం సరే గాని సాయంత్రం నువ్వు స్కూల్ నుంచి రాగానే మనం ఎక్కడికి వెళ్దాం? సినిమాకా షికారుకా? నువ్వెక్కడికంటే అక్కడికే వెళ్దాం. ప్రభాకర్ని సముదాయించే ప్రయత్నంలో ఏదేదో చెప్తోంది అవంతి. దినకర్, ఇందు, ప్రసాదరావు మౌనంగా తింటున్నారు. టిఫిన్ మళ్ళీ మానివేయడం ఏమిటని నవ్వుకుంది కాబోలు అనుకుని జంకుగానే అడిగిన భారతి అవంతి 2 సార్లు పచ్చడి, మరోసారి ప్లేటు నిండుగా ఉప్మా పెట్టించుకుని తినేస్తూ ప్రభాకర్తో కబుర్లలో పడిపోయిన తీరు చూసి విస్తుపోయింది. మిగిలిన వాళ్లు కాఫీలు ముగించుకుని లేచి వెళ్ళిపోయారు. భారతి, ఇందుమతి వంటింట్లో వంట ప్రయత్నంలో ఉన్నారు. తల్లికి కావలసినవి అందిస్తూనే జడవేసుకుని బొట్టు కాటుకా పెట్టుకుని టిఫిన్ తిన్న ప్లేట్లు, కాఫీ కప్పులు అన్నీ శుభ్రంగా పని మనిషి కడిగాక యథాస్థానంలో సర్దింది. బాత్రూంలో బాయిలర్లో నీళ్లున్నాయో లేదో చూసి తండ్రి స్నానం చేశాక అందరి బట్టలు పని మనిషికి ఉతకడానికి వేసింది. అంతసేపు అవంతి ప్రభాకర్తో కబుర్లు చెప్తూనే ఉంది. ఆ అమ్మాయి నవ్వులు అటు వరండాలో ప్రసాదరావుకి, ఇటు వంటింట్లో భారతికి వినిపిస్తూనే ఉన్నాయి. స్కూల్ విషయాల దగ్గర నుంచి క్రికెట్ మ్యాచ్ల వరకు పోయిన ఆ సంభాషణ ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియటం లేదు. మధ్యలో 2 సార్లు భారతి ప్రభు అని పిలవబోయి అవంతి ఏమనుకుంటుందో అని మానేసింది. ఇవాళ స్కూల్కి వెళ్ళవా అని కసరబోయి నిగ్రహించుకున్నాడు ప్రసాదరావు. మరొక అరగంటకి నడుము నొప్పెట్టినట్టయి అవంతే కుర్చీలో నుంచి లేచింది. అప్పుడు ప్రభాకర్ కూడా బయటికి వెళ్ళాడు. ఒరే ప్రభు, మాట ఇలా రా. వరండాలోకి లాక్కెళ్ళాడు ప్రసాదరావు. ఏమిట్రా, ఇవాళ స్కూల్ సంగతి మర్చిపోయావా? ఎంతసేపు అలా కబుర్లు చెప్తావు? చిన్నగా చివాట్లు పెట్టాడు. ఏం చెయ్యను నాన్న, మధ్యలో లేచొస్తే తనేమనుకుంటుందో. నొప్పించకూడదని నువ్వేగా చెప్పావు. అందుకనే పాస్కెళ్లాల్సి వచ్చినా బిగబట్టుకుని కూర్చున్నాను. ఇంకా ఆగలేను, బాత్రూమ్కి వెళ్ళాలి అంటూ గబగబా లోపలికి పరిగెట్టాడు ప్రభాకర్. ప్రసాదరావు నవ్వుకున్నాడు. దొంగ, వాడికి క్రికెట్ అంటే ఇష్టం, అందుకే అంతసేపు ఆసక్తిగా కూర్చుని నా మీదకే నేరం తోస్తున్నాడు. అయినా ఈ అవంతి చిన్నగా నిట్టూర్చాడు. ఇవాళ పేపర్ వచ్చిందా దినకర్ అంటూ గదిలో నోట్స్ చూసుకుంటున్న దినకర్ దగ్గరికి వెళ్ళింది అవంతి. వచ్చింది, నాన్న చూస్తున్నారు, వరండాలో ఉన్నారు. కుర్చీలో మరింతగా బిగుసుకుపోతూ నోట్స్లోకి తలంచుకున్నాడు దినకర్. ఓహో సరే అయితే, తర్వాత చూస్తాలే. అక్కడున్న మరో కుర్చీలో కూర్చుంటూ, అదేమిటి తల అంతలా వంచి చదివితే అక్షరాలు కనిపిస్తాయా అని చిత్రంగా చూసింది. టక్కున తల పైకెత్తి, అబ్బే చదవటం లేదు, చదివిన దాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాను అన్నాడు. ఐసీ, నిజమే సుమా, మా క్లాస్మేట్ రమోలా సరిగ్గా ఇలాగే కళ్ళు పుస్తకానికి 2 అంగుళాల దూరంలో ఉంచి అంతకుముందు చదివిన దాన్ని గుర్తు తెచ్చుకుంటున్నాను అనేది. ఫైనల్ ఇయర్లోకి వచ్చేసరికి స్పెక్టికల్స్ పెడితే తప్ప
2 అంగుళాల దూరంలో ఉన్న మనిషి కూడా కనిపించేవాడు కాదు. ఒకసారి మేడంకి డాష్ ఇచ్చింది, ఇంకోసారి హాస్టల్ వార్డెన్ని మెట్ల మీద పడేసింది. ఇంకా లాభం లేదని మేమంతా కలిసి ఐ స్పెషలిస్ట్తో చెప్పి భూతద్దల్లాంటి స్పెక్స్ పెట్టించాం. దాని పవర్ ఎంతో తెలుసా? దినకర్ పవర్ ఎంతో చెప్పకుండానే లేచి వస్తున్నాను నాన్న అంటూ గబగబా బయటికి వెళ్ళిపోయాడు. అంకుల్ పిలిచారా? తనకి వినపడలేదే అనుకుంది అవంతి. భారతి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దిపెట్టి ఉంచింది. వంటింట్లోకి వచ్చింది అవంతి. భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నావు ఎవరికత్తయ్యా? ఇందుకి, దినకర్కి, మీ మామయ్యకి, కాలేజీలకి, ఆఫీస్కి వెళ్ళాలి కదా. మరి ప్రభాకర్? వాడు ఇందాక స్కూల్కి వెళ్ళాడు. వాడిది షిఫ్ట్ సిస్టమ్, మధ్యాహ్నం వచ్చేస్తాడు. ఓహో, అయితే ఇవాళ వీళ్ళకి కాలేజీ ఉందా? అయినా ఇప్పుడు 10 to 10 అవుతుంటే భోజనాలు పెట్టేస్తున్నావు కదా. మరి ఇందాక టిఫిన్ ఎందుకమ్మా చేశావు? ఇలా నువ్వు ఊరికే వంటిల్లు పట్టుకునే పాకులాడతావన్నమాట. అందుకే ఆడవాళ్ళంటే వంటింటి కుందేళ్ళని పేరు వచ్చింది. నువ్వు కాస్త యువతల విషయాలు చూస్తూ ఉండాలత్తయ్యా. ఎప్పుడు వంటిల్లేనా? నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఒక్క పావు గంట సేపు నువ్వు విశ్రాంతిగా కూర్చోలేదు. అయినా అవంతి ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే ప్రసాదరావు అక్కడికి వచ్చాడు. చూడు అవంతి, నువ్వు పేపర్ చదువుతావేమో, ఇదిగో తీసుకో అని అందించాడు. పేపర్ అందుకుని అంకుల్ అంటూ మొదలెట్టబోయింది. చూడమ్మా అవంతి, పంపు కట్టే వేళవుతోంది. మళ్ళీ చల్లనీళ్లు సరిపోతాయో లేదో. బాయిలర్లో నీళ్లు బాగా కాగి ఉన్నాయి, వెళ్ళి స్నానం చేసేయి అంది భారతి. అరరే, నా కోసం నీళ్లు కాచారా? నాకంత అలవాటేమీ లేదత్తయ్యా, చల్లనీళ్లు పోసేసుకోగలను అంది. ఏమిటి? నిజమే, వెరీ గుడ్ హ్యాబిట్. నిజంగా రోజు చల్లటి నీళ్లు పోసుకోగలిగితే అంతకన్నా ఆరోగ్యం మరోట్లేదు. నిజంగానే ప్రసాదరావు మెచ్చుకున్నాడు. కాదా మరి? ఆరోగ్య సూత్రాలు వల్లవేస్తారు కానీ ఒక్కటి ఆచరణలో పెట్టారు మన వాళ్ళు. అందుకే మరి ఇన్నేసి రోగాలు పెరిగిపోతున్నాయి. చిన్నప్పుడే కళ్ళ జబ్బులు, తలనొప్పులు అంటూ ఆగి, మర్చిపోయాను, ఇందాక మీ దినకర్ నోట్స్ ఎలా చదువుతున్నాడో తెలుసా? పుస్తకానికి కళ్ళకి మధ్య దూరం 6 అంగుళాలు కూడా లేదు. పైగా తను చదవటం లేదు, ఊరికే అలా చూస్తూ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమిటి అంకుల్, నువ్వెప్పుడూ గమనించలేదా? ఆ కళ్ళకి ఇంకా జబ్బు రాకుండా ఉంటుందా? అవంతి చేయి తిప్పుతూ చెప్తుంటే అప్పుడే అక్కడికి రాబోతున్న దినకర్ చటుక్కున వెనక్కి తగ్గి విసుగ్గా చూశాడు తల్లి వైపు. భారతి మెల్లగా బయటకొచ్చి, పోనీ నీకు వంటింట్లో పెట్టిన భోజనం అని నెమ్మదిగా అడిగింది. ఏం లాభం, మళ్ళీ నిన్ను ప్రశ్నించదు. ఎందుకు అక్కడ పెట్టావని. చచ, ఏమిటో. విసుగ్గానే వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అవంతి చెప్తూనే ఉంది. ప్రసాదరావు, ఇందు మౌనంగా భోజనం చేస్తున్నారు. దినకర్కి ఇబ్బందిగా ఉంది. తలెత్తి సూటిగా చూడటానికి సిగ్గుగా ఉంది. ప్రతిరోజు ఎంతోమంది ఆడపిల్లల్ని రకరకాల డ్రెస్సుల్లో చూస్తూనే ఉంటాడు. కానీ అదంతా బయటకెళ్ళినప్పుడే. ఇంట్లో తల్లి, చెల్లి నిండుగా నమ్రతగా కనిపిస్తారు. ఇంట్లో మనుషుల పట్ల తనకొక ప్రత్యేకమైన గౌరవం, ఆత్మీయత ఉన్నాయి. ఇందు అంటే తనకెంతో అభిమానం. బంధువర్గంలో ఆడపిల్లలందరినీ అలాగే ఊహించుకునేవాడు. కానీ అవంతిని చూస్తుంటే ఏమిటో చిరాగ్గా, విసుగ్గా, అయిష్టంగా అనిపిస్తోంది. కొడుకు మనోభావాలు భారతికి తెలుసు. నిజానికి ఆమెకి బాధగానే ఉంది. వచ్చినప్పటి నుంచి అవంతి వేషం, ఆ నడక, ఆ నవ్వు వెగటుగానే అనిపిస్తున్నాయి. కానీ ఏమిటి చేయడం? దినకర్ భోజనం సరిగ్గా చేయలేకపోతున్నాడు. భారతి మరింక చూస్తూ ఊరుకోలేక, చూడమ్మా అవంతి, హాలు తలుపు వేయలేదేమో, నీ సామాన్లన్నీ అక్కడే ఉన్నట్టున్నాయి, లోపల గదిలో పెట్టేసుకో అంది. ఏం ఇక్కడ దొంగల భయమా? మా ఊళ్ళో అయితే అంకుల్, వరండాలో మనీ పర్స్ పర్చిపోయినా అది అక్కడే ఉంటుంది. ఓసారి ఏమైందంటే, కర్మ అనుకున్నాడు దినకర్. భారతి చిన్నగా నిట్టూర్చుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది. అవంతి కొనసాగిస్తూనే ఉంది తన ధోరణి. ప్రసాదరావు, ఇందు మౌనంగా తింటున్నారు. దినకర్ మజ్జిగ పోసుకోకుండా లేచి వెళ్ళిపోయాడు. బయట ఎవరో పిలిచినట్లయితే కదిలి హాల్లోకి వెళ్ళింది అవంతి. ప్రసాదరావు గ్లాస్ ఎత్తుకుని గడగడ నీళ్లు తాగాడు. ఇందు చిన్నగా నవ్వింది. పావుగంట తర్వాత ఇంట్లో భారతి, అవంతి మాత్రమే ఉన్నారు. అవంతి పేపర్ చదువుకుంటూ కూర్చుంది. భారతి కాంపౌండ్లో ఉన్న పూల కుండీల దగ్గర కాలక్షేపం చేస్తూ నిలబడింది. అవంతికి ఏం చెప్పినా లాభం లేదని అర్థమైంది. స్నానం చేయమని, భోజనం చేద్దామని చెప్తే మళ్ళీ ఏం ఉపన్యాసం మొదలెడుతుందో అని భయం వేసి ఆ ప్రయత్నం మానుకుంది. ఆ పిల్ల ఎప్పుడు ఏం చేసినా సరే అనుకుంది. బాయిలర్లో నీళ్లన్నీ చల్లారిపోయి ఉన్నాయి. చేయి పెట్టి చూసి పక్కనున్న బుట్టలో నుంచి బొగ్గులు తీసి బాయిలర్లో వేసి కాస్త కిరోసిన్ పోసి మళ్ళీ అంటించింది. నీళ్లు మళ్ళీ కొద్దిగా కాగాక అర్ధగంట సేపు స్నానం చేసింది. భారతి చూసి చూడనట్లు అన్నీ గమనిస్తూనే ఉంది.
మిట్ట మధ్యాహ్నం నీళ్లు కాచుకొని పోసుకున్న అవంతి చల్లటి నీళ్లైనా పోసుకుంటానని ఎలా అన్నది? ఇంత పొద్దున్నే టిఫిన్ ఏమిటని వెక్కిరించి 2 ప్లేట్లు తినేసింది కదా, ఏమిటి పిల్ల ఉద్దేశం అనుకుంది భారతి. భోజనాలు ముగించేసరికి స్కూల్కి వెళ్ళిన ప్రభాకర్ వచ్చాడు. వాడికి కూడా భోజనం పెట్టి ఇక వాళ్ళిద్దరూ కబుర్లలో పడ్డాక తను నిద్రలోకి జారింది భారతి. సాయంత్రం 5 కావస్తోంది. చలిగాలి చుట్టేస్తోంది. పొద్దు వాలిపోతోంది. శీతాకాలం అవడం వలన అప్పుడే చీకటి పడుతున్నట్లుంది. ప్రసాదరావు ఆఫీస్ నుంచి వస్తున్నాడు. మధ్యదారిలో ఓ చోట వాహనాలన్నీ ఆగిపోయి ప్రసాదరావు స్కూటర్కి కూడా అభ్యంతరం చెప్పాయి. స్కూటర్ ఆపుకొని పక్కకి స్టాండ్ వేసి నిలిపి కారణం ఏమై ఉంటుందని ముందుకు నడిచి చూశాడు. 50 గజాల ముందు ఓ 2 ఎడ్ల బండి ఆగి ఉంది. ఆ ఎడ్ల బండి వాడి మాట వినకుండా మొరాయిస్తున్నాయి. ఒక ఎద్దు అటు వీధిలోకి పోవాలని ముఖం అటు తిప్పి కాళ్ళు నిగడదన్నింది. సుతారాము నేనటు రానన్నట్లుగా. రెండో ఎద్దు ఇటు వీధి వైపు తల తిప్పి మెడ పైకెత్తి 2 కాళ్ళు ముందుకు జాపింది. 4 రోడ్ల మధ్య మంచి సెంటర్లో అన్ని వైపులున్న వాహనాలకి అభ్యంతరం కలిగిస్తున్న ఆ బండి అందరికీ చిరాకు కలిగిస్తోంది. బోయ్ బోయ్ అంటూ కీచ్ కీచ్మని ఒకటే హారన్లు. పోలీస్ కానిస్టేబుల్ బండివాడిని బూతులు తిడుతున్నాడు. బండివాడు తన కోపాన్ని చర్నాకోల్తో కలిపి ఎడ్లని తెగ బాదుతున్నాడు. కానీ అవి చెరో దారిపోతామంటున్నాయి కానీ ఒక దారిలో నడవటానికి ఇష్టపడటం లేదు. అందరి తిట్లకి సమాధానంగా ఏం చెయ్యను బాబు, మొన్ననే కొన్నాను ఈ ఎద్దుని. దానికి పాత రోడ్డు అలవాటు చొప్పున ఆ దారి పోతానంటోంది. ఈ ఎద్దు పాతది, దీనికి ఈ రోడ్డు బాగా అలవాటు, ఇటే పోతానంటుంది. నేను అసలు పోవాల్సింది ఆ ఎదురుగా రోడ్డు మీదండి. కర్మ, దిక్కుమాల ఎడ్లు అంటూ పోలీస్ కేకలతో మరింత గట్టిగా వాటిని బాది ఎలాగో 15 గంట తర్వాత పగ్గాలు పట్టుకుని ఎదురు రోడ్డు మీదుగా తీసుకెళ్లగలిగాడు. వెంటనే ట్రాఫిక్ అంతా కదిలింది. ప్రసాదరావు స్కూటర్ స్టార్ట్ చేసి ముందుకు సాగాడు. ఇంటి ముందు ఆగేసరికి మేడ మీద నుంచి గట్టిగా నవ్వులు వినిపిస్తున్నాయి. అందులో ఓ గొంతు అవంతి, రెండోది ఇంటివాళ్ల పెద్దబ్బాయిది. ప్రసాదరావుకి చెప్పలేనంత నీరసం వచ్చింది. స్కూటర్ గేటు లోపలికి తెచ్చి స్టాండ్ వేసి ఇంట్లోకి వెళ్ళాడు. భారతి అని కొంచెం గట్టిగానే పిలిచాడు. లోపల నుంచి వచ్చింది భారతి. ఇంటివాళ్ల పెద్దబ్బాయి ఎప్పుడొచ్చాడు? ఇందాక 3 గంటలప్పుడు. అయితే అవంతిని పైకెందుకు వెళ్ళనిచ్చావు? నేను వెళ్ళనియడమేమిటి అని చిన్నగా నిట్టూర్చి, నేను నిద్రలేచేసరికే ప్రభాకర్తో కలిసి మేడ మీదకి వెళ్ళి బాబాయ్ గారి దగ్గర కూర్చొని కబుర్లు చెప్తోంది. సరే అనుకున్నాను. మరో గంటకి వాళ్ళ అబ్బాయి ఆటోలో దిగాడు. నేను కంగారు పడి వెంటనే పైకి వెళ్ళి రమ్మని పిలిచాను. బాబాయ్ గారితో చెస్ ఆడుతోంది. ఆట మంచి పట్టులో ఉంది. అయ్యాకొస్తానంది. అప్పటికే అతను పైకొచ్చేశాడు. నేనేమీ చెప్పే అవకాశమే లేదు. త్వరగా రమ్మని చెప్పి వచ్చాను. నేను క్రిందికొచ్చి 2 గంటలైనా తను రాలేదు. ప్రభాకర్ని పిలిచి చివాట్లు పెట్టాను. వాడు మాత్రం ఏం చేస్తాడు, ఏడుస్తూ బయటికి పోయాడు అన్నది. సరిగ్గా అప్పుడే అవంతి పైన బాల్కనీలో నవ్విన నవ్వుకి క్రింది భాగమంతా అదిరిపోయింది. అబ్బబ్బా అనుకుంటూ పిడికిలి బిగించి నుదుటి మీద కొట్టుకున్నాడు ప్రసాదరావు. అనవసరంగా బాధపడకండి. మీరు ముందు కాళ్ళు చేతులు కడుక్కొని రండి. కాఫీ తాగడం కోసం పిలవచ్చును. మీరు వచ్చారని తెలిస్తే వచ్చేస్తుంది లేండి అనునయంగా చెప్పి లోపలికి వెళ్ళింది భారతి. 10 నిమిషాల తర్వాత తనే క్రిందికి దిగొచ్చిన అవంతిని చూసి బరువు దింపుకున్నట్లు ఫీల్ అయింది భారతి. అరే అంకుల్, నువ్వెప్పుడొచ్చావు? నాకు స్కూటర్ చప్పుడు వినిపించనే లేదు ఆశ్చర్యంగా అడుగుతున్న అవంతిని ఒక్కసారి చూశాడు ప్రసాదరావు. ప్రొద్దుట డ్రెస్ కంటే కాస్త నయం. లాల్చీ మీద దుపట్టా వేసుకుంది. నామమాత్రంగా ఆ దుపట్టా భుజాల మీద ఆగింది. అయినా గుడ్డిలో మెల్ల. స్ట్రెచ్ బ్లౌజ్ కంటే నయం. నీవు వినిపించుకుంటే కదా నా స్కూటర్ చప్పుడు. నీ నవ్వును చూసి జడుసుకుంది అన్నాడు జోకులా. ఓ ఐసీ అంటూ నవ్వింది అవంతి. మళ్ళీ అదే పోజు, వంకర నవ్వు. భారతి తల తిప్పుకొని రండి కాఫీలు తీసుకోండి అంది డైనింగ్ టేబుల్ మీద కప్పు సాసర్లు పెడుతూ. దినకర్ కాలేజీ నుండి ఇంకా రాలేదు. అబ్బా, జగన్ ఎంత చక్కగా మాట్లాడతాడనుకున్నావు? జగనా? అవునంకుల్, ఇంటి ఓనర్ పెద్ద కొడుకు జగన్మోహన్. ఓహో అతనా అని పైకి మాత్రమే అని ఎంత చొరవ. 2-3 గంటల పరిచయంలో అదివరకు ఎప్పుడూ పరిచయం లేని ఓ వ్యక్తిని అంత షార్ట్కట్లో పిలవగలిగింది అనుకున్నాడు ప్రసాదరావు. వారం రోజులు ఉంటాడట. హమ్మయ్య, బ్రతికాను. నాకు టైంపాస్కి బెంగలేదు. లేకపోతే మధ్యాహ్నం ప్రభుతో కబుర్లు చెప్తూ కూర్చోవలసిందే తప్ప మీరెవ్వరూ ఉండరు. అత్తయ్య ఏమో నిద్రపోతుంది. నాకు మధ్యాహ్నం నిద్రపోవడం అంటే చచ్చే చిరాకు. అందుకే ఎలాగ బాబు అనుకున్నాను.
ఇంకా బాధ లేదు. వారం రోజులకు సరిపడే ప్రోగ్రామ్స్ అప్పుడే ఫిక్స్ చేసేశాడు. అవంతి ముఖంలోకి చూడటానికి భయపడ్డాడు ప్రసాదరావు. ఇదెక్కడి పిల్లరా బాబు అని వెంటనే కలగజేసుకుంది భారతి. నేనెప్పటి నుంచో నీ కోసం ఎదురు చూస్తున్నాను. మా ఇంటికి వస్తే నిన్ను ఎక్కడెక్కడికి తీసుకెళ్లాలో, ఏమేం చూపించాలో అన్నీ ఊహించుకుని ఎదురు చూస్తున్నాను. ఇవాళే కదా వచ్చావు. ఈరోజు రెస్ట్ తీసుకుంటే మంచిదని ఊరుకున్నాను. ఇంతలోనే నువ్వు నాకు చెప్పకుండా ఆ జగన్మోహన్ గారి దగ్గర ప్రోగ్రామ్స్ని ఫిక్స్ చేసుకొని రావడం ఏమిటి? అయినా ఈ అత్తయ్య కన్నా ఈ పూటే పరిచయమైన అతను ఎక్కువ అన్నమాట. ఆమె మాటల్లో సూటిగా మందలింపు కాకుండా నేర్పుగా దారికి తీసుకురాగల ప్రయత్నం గ్రహించాడు ప్రసాదరావు. మనసులో థ్యాంక్స్ చెప్పుకున్నాడు భారతికి. అయితే వెంటనే తగిలిన విసురుకు తెల్లబోయాడు. అంటే నేను వస్తానని నీకు ముందే తెలుసా? ఎలా ఎదురు చూశావు? కాఫీ కప్పు మీద నుంచి అవంతి కళ్ళు చిత్రంగా తిరిగాయి. గతుక్కుమన్నది భారతి. కానీ ఒక్క క్షణంలో సర్దుకొని, నిన్న సాయంత్రం టెలిగ్రామ్ వచ్చాక నువ్వు వస్తున్నావని తెలియదు. రాత్రి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను అంది. మరోసారి భార్యను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. గోపాలం తనకు రాసిన ఉత్తరం సంగతి బయటపడకూడదు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను అంటే ఉత్తరం సంగతి చెప్తే అదా అని నవ్వింది అవంతి. సరే దానికేంలే, కొన్ని చోట్లకు మాత్రమే జగన్తో వెళ్ళి మరికొన్ని నీతో చూస్తాను. 50-50 ఓకే? ప్రసాదరావు కొళ్ళు మండిపోయింది. ఇంకాగలేకపోయాడు. అయినా ఆ జగన్మోహన్తో బయటకు వెళ్ళడం ఏమిటమ్మా? నువ్వు మా ఇంటి గెస్ట్వి అన్నాడు కాస్త కరుగ్గానే. యూ సిల్లీ, దాంట్లో పెద్ద మునిగిపోయేదేముంది? అతను చాలా కలుపుగోలు మనిషి. అలాంటి వాళ్ళంటే ఐ లైక్ దెమ్. పాపం అతని ఉత్సాహాన్ని పాడు చేయడం ఎందుకు? తేలిగ్గా అనేసింది. ప్రసాదరావు మనసులో తెగ విసుక్కున్నాడు. దాని ఉత్సాహం అనరే తల్లి, ఉచ్చు పన్నడం అంటారు. నీ ముక్కు ముఖం తెలిసి 3 గంటలైనా కాలేదు. నిన్ను బయటికి తీసుకెళ్లాలని ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేస్తాడా? ఆ విధవ సంగతి నీకు తెలియదు. ఒట్టి రోగ్, ఈడియట్, స్కౌండ్రల్. నా కర్మ కొద్దీ వాడి వాళ్ళ ఊరు నుంచి వచ్చాడు. 6 నెలల నుంచి కొంప వదిలి ఊరు మీద బలాదూరు తిరుగుతున్న 1వ నెంబర్ కేడీ విధవాడు. అబ్బబ్బా, అది కాదు అవంతి. అతను నీకోసం టైం వేస్ట్ చేసుకుని డబ్బు ఖర్చు పెడితే మర్యాదగా ఉండదు. అతనెందుకు ఖర్చు పెట్టడం? నేను పర్సు దగ్గర ఉంచుకుంటాను. వస్తున్న కోపాన్ని ఎంత అదుపులో పెట్టుకుంటున్నాడో ఆ ఎదురుగా కూర్చున్నది ఇందే గనుక అయి ఉంటే మరుక్షణంలో చెంప పగిలిపోయేది. కానీ ఆమె అవంతి, తనింటికి వచ్చిన అతిథి, స్నేహితుడి కూతురు. తన కూతురు కాదు. అసలు తన కూతురైతే ఆ విధంగా మాట్లాడదు. ఆ క్షణంలో ఇందుని చూసి గర్వంగా ఫీల్ అయ్యాడు. నువ్వు పర్సు తీసుకెళ్లడం మానటం సంగతి వదిలై ఆ జగన్మోహన్ గారితో వెళ్ళడం మాత్రం తప్పమ్మా. అయినా అతనెవరు? మనకేమిటి సంబంధం? ఏదో నువ్వు బాబాయ్ గారితో చేసాడుతున్నావు కదా అని ఊరుకున్నాను. నేను కిందికి వచ్చాక ఆ జగన్మోహన్ గారితో మాట్లాడుతున్నావని నాకేం తెలుసు? భారతి కలగజేసుకుంది. ఏమిటత్తయ్యా నువ్వనేది? కొత్త మనుషులతో మాట్లాడకూడదంటావా? అయినా ఏమిటి, ఆ జగన్మోహన్ రావు గారంటే ఏదో దయ్యమో భూతమో అన్నట్లు మాట్లాడుతున్నారు. అంతకంటే ఎక్కువే కానీ స్టాప్ ఇట్. మనం ఇలా మాట్లాడుకోవటం బాగుండదు. చూడు, నేను కానీ అత్తయ్య కానీ దినకర్ లేదా ఇందు కాకపోతే ప్రభు ఎవరో ఒకరు నువ్వు కోరిన చోటుకి తీసుకెళ్లడం, కోరనివి కూడా చూపించడం ఖాయం. అందుచేత ఈ విషయంలో ఇంకెవరి ప్రమేయం ఉండదు. ఆల్ రైట్, నెక్స్ట్ టాపిక్. భారతి, దినకర్ ఇంకా రాలేదా అంటూ ప్రశ్నించాడు ప్రసాదరావు. భారతి జవాబిచ్చేలోగానే అవంతి అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళిపోయింది విసురుగా, మౌనంగా. ఎందుకలా అన్నారు? తనకి కోపం వచ్చింది రాగుంది. చిన్నగా అడిగింది భారతి. రాణి ఇవాళ పొద్దుట్నుంచి నా సహనాన్ని పరీక్షిస్తోంది. అయినా మా గోపాలం ఏమిటి, వాడి కూతురేమిటి, ఎక్కడా పోలికే లేదు. వినబడుతుంది, ఊరుకోండి. సమయానికి ఈ జగన్మోహన్ దిగబడ్డాడేమిటి? కర్మ. కాఫీ తాగిన కప్పులు సాసర్లు బయటికి తీసుకెళ్ళిపోయింది భారతి. ప్రసాదరావు లేచి బెడ్రూమ్లోకి వెళ్ళాడు. సడన్గా తలనొప్పి వచ్చినట్లయింది. చీకట్లు పరుచుకుంటున్న గదిలో చల్లదనం పేరుకుంటోంది పల్చగా. కిటికీ తలుపులు మూసి అల్మరాలో ఉన్న అమృతాంజనం సీసా చేతిలోకి తీసుకున్నాడు. 2 వేళ్లతో తీయగలిగినంత ముద్ద తీసుకుని సీసాను మళ్ళీ లోపల పెట్టేసి టేబుల్ దగ్గరున్న కుర్చీలో కూర్చున్నాడు. 2 కణతలకి రుద్దుకుంటూ, ఒరేయ్ గోపాలం, నాకెప్పుడు రోగాలు, రొస్టులు, సమస్యలు, చర్చలు ఎదుర్కోవాల్సిన అవసరం రాలేదురా. నీ ఉత్తరం వచ్చినప్పటి నుంచి నేను తెగ ఆలోచించి నీకు సహాయం చేయగలను అనుకున్నాను. కానీ నువ్వు బొత్తిగా నీ కూతునిలా తయారు చేస్తావనుకోలేదురా. ఒరేయ్ ఫూల్, నీకున్న నెమ్మది, ఓర్పు, మంచి నీ పిల్లలకి వంటబడుతున్నాయా లేదా అని చూసుకోలేదేమిట్రా? జీవితంలో ఇంత దూరం సాగాక ఆగి ఇప్పుడు వెనక్కి చూసుకునేం లాభం? ఇట్ ఈస్ టూ లేట్. అవంతి ఇప్పుడు నీ వేలు పట్టుకుని నడిచే
పసిపాప కాదు. షీఈ్ ఏజ్డ్ అబౌట్ 22 years. వాట్ ఏ బేబీ ఆఫ్ 2. అందుకని ఒరే గోపాలం, నీ సమస్య నాకు సమస్యగానే ఉందిరా, నాకు తలనొప్పి కూడా వస్తోందిరా అనుకున్నాడు. కళ్ళు మూసుకొని కుర్చీలో వెనక్కి వాలి కూర్చున్నాడు. సరిగ్గా ఆ సమయంలో మేడ మీద అదే వేగంతో జగన్మోహన్తో తండ్రి మాట్లాడుతున్నాడు. నువ్వు ఇప్పుడేమీ చిన్న పిల్లాడివి కాదు, 30 ఏళ్ళు వచ్చాయి. ఇంకా నువ్వు ఇల్లు వాకిలి పట్టకుండా తిరుగుతుంటే ఎన్నాళ్ళని నేను సర్దుకుపోగలను? 6 నెలల క్రితం ఉన్నపళంగా లేచి చక్కా పోయావు. ఇన్నాళ్లకి ఇప్పుడు దిగబడ్డావు. ఇన్నాళ్లలో కనీసం ఒక్కసారి ఇంటి సంగతులేమైనా తెలుసుకోవాలని ప్రయత్నించావా? 3 నెలల క్రితం నాకు జబ్బు చేస్తే అక్కయ్య వచ్చి నెల్లాళ్ళు ఉండిపోయింది. ఎన్నాళ్ళనుంటుంది? అమ్మ పరిస్థితి మాత్రం ఏం బాగుంది? ఒక్క కొడుకువు కదా అని అతి గారంగా పెంచడమే నా తప్పు. ఇంకా ఇప్పుడు ఇది దిద్దుకోలేను. చచ్చేదాకా అనుభవించాల్సిందే. అందరికీ అన్ని అదృష్టాలు పట్టవు. అబ్బబ్బా, ఏమిటి గొడవ? అందుకే నాకు ఇంట్లో ఉండబుద్ధి కాదు. వచ్చానో లేదో మొదలుపెట్టావు. ఇప్పుడేం జరిగిందని జగన్మోహన్ విసురుగా కసురుకున్నాడు. ఆగాగు, వచ్చావో లేదో మొదలు పెట్టానా? లేదురా, మధ్యాహ్నం 3 గంటలకు వస్తే ఇప్పుడు సాయంత్రం 6 గంటలకి మెల్లగా వీలు చూసుకుని అడుగుతున్నాను. కానీ నువ్వు వచ్చి రాగానే ఆ అమ్మాయితో మాటలు కలిపి కబుర్ల పోగైపోయావు. ఇక్కడికి వచ్చేదాకా ఆ అమ్మాయి ఎవరో నీకు తెలియదు. చూసి చూడగానే అంత చనువు. నీకెప్పుడూ నాలో చెడే కనిపిస్తుంది తప్ప మంచి కనిపించదు. ఓ ఆడపిల్లతో మాట్లాడినంత మాత్రాన కొంపలు మునిగిపోవు. మాట్లాడితే మునిగిపోవురా, మరి కాస్త ముందుకు వెళ్తేనే ప్రమాదం. ఆ అమ్మాయిని ఎక్కడెక్కడికో తీసుకెళ్తానంటున్నావు. ప్రసాదరావు ఒప్పుకుంటాడనుకున్నావా? ఏదో స్నేహితుడు కూతురు కొన్నాళ్ళుండి పోవడానికి వచ్చిందని చెప్పాడు. నువ్వు వస్తావని, నీతో షికార్లకు పంపించాలని అనుకోడు కదా. అంత అనాలోచితంగా, బొత్తిగా సందర్భం లేకుండా నువ్వు ఆ అమ్మాయితో ఎలా అనేసావు? ఇన్నాళ్ళదాకా ఇంటి ముఖమైనా చూడకూడని వాడివి. వచ్చాక అసలు ఇంటి పరిస్థితులన్నీ గురించి అడిగావా? కొత్త పరిస్థితులు ఏముంటాయి? నీకో అమ్మకో రోగాలు రావడం, లేదా అక్కయ్యో జాలీ ట్రిప్ వేసుకొని వచ్చిపోవడం, ఇంతకన్నా ఏముంటాయి? నిర్లక్ష్యంగా నవ్వాడు. అదే ఆ నిర్లక్ష్యమే పనికిరాదని చెప్తున్నాను. ప్రతి విషయంలో నీకు నిర్లక్ష్యమే. 30 ఏళ్లలో నీకు జీవితం అంటే బలాదూరు తిరగడం, గాలివాటుగా పోవడమే తప్ప నిజమైన అర్థం తెలియలేదు. ఏమిటి నాన్న, 30 ఏళ్లలో జీవితానికి అర్థం తెలిసిపోతే ఇంక బ్రతకడం ఎందుకు? అర్థం తెలియలేదు కనుకనే హాయిగా బ్రతికేస్తున్నాను. మహామహులంతా జీవితాన్ని గురించి తెలుసుకునేందుకు బుర్రలు పగలగొట్టుకుంటున్నారు. నన్ను ఇలా బ్రతకని భగవంతుడా అని నెట్టూర్చుకుంటూ గదిలో మంచం మీద నుంచి లేచి బయటికి వెళ్ళిపోయాడు తండ్రి. పిచ్చి నాన్న, నాకు జీవితం అంటే అర్థం తెలియదనుకుంటున్నావా? తెలుసు, బాగా తెలుసు. డబ్బు ఇనప్పెట్టెలో దాచుకుంటే ఏం లాభం? ఎంజాయ్ చేయాలి కానీ. మేడ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఇంటిలో సమస్తమైన సదుపాయాలు ఉన్నాయి. నీ లైఫ్ అంతా ధారపోసి సంపాదించి దాచావు, అనుభవించకుండా కూడబెట్టావు. చాలు. మీరు బ్రతికి ఉన్నంత కాలం లోటు లేకుండా తినడానికి, నేను కొంతకాలం చీకు చింత లేకుండా తిరగడానికి సరిపోతుంది. తర్వాత సంగతి తర్వాతే చూసుకోవచ్చును. అవంతి ఎంత అందంగా ఉంది, పేరు ఎంత ఫ్రీగా ఉంటుంది, ఆ డ్రెస్సులో ఎంత బాగుంది, చీర కట్టుకుని కొంగు నిండుగా కప్పుకునే పేదరాశి పెద్దమ్మలా లేదు. ఓహ్ అవంతి, నువ్వు కొంచెం ముందుకురా, నేను మరి కాస్త లాక్కెడతాను. జగన్మోహన్ కళ్ళల్లో టెక్నికలర్ పిక్చర్ తిరుగుతోంది. బుర్రలో చెదపురుగు చేరుతోంది. ఊహలు కాల్చేస్తుంటే, ఉద్రేకం ఊపేస్తుంటే, అనుభవం నెమరు వేసుకుంటూ సంధ్య చీకట్లో చలిమంటలు తాగుతున్నాడు. కోరిక జ్వాలల ఒళ్లంతా చుట్టేస్తోంది. అవంతి లాంటి ఆడపిల్ల ఇంట్లోనే ఉంటే ఊళ్ళ మీద పడటం ఎందుకు అనుకున్నాడు. కథ కొనసాగుతుంది.